కింద పడడం తప్పు కాదు. కింద పడిన ప్రతిసారి డబుల్ స్పీడ్తో లేచి నిలబడ్డప్పుడే వాడు హీరో అవుతాడు. అలాంటి హీరోలో ఒకడే కింగ్ విరాట్ కోహ్లీ. సౌత్ ఆఫ్రికాతో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ. 37 విరాట్ కోహ్లీ ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసి 2027 వన్డే వరల్డ్ కప్లో మనోడు ఆడడం పక్కా అని మనందరం ఫిక్స్ అయ్యాం కదా. కానీ జస్ట్ ఓ ఏడాది క్రితం వరకు విరాట్ బ్యాట్ పట్టుకొని క్రీజ్లోకి వస్తే వీడెప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడ్రా, శనిలా పట్టుకున్నాడు టీమిండియాకి అని తిట్టుకునే వాళ్ళు ఉండేవారు. నిజంగా సోషల్ మీడియాలో విరాట్ని విపరీతంగా ఆడుకునేవాళ్ళు. దీనంతటికీ కారణం అప్పట్లో విరాట్ ఫామ్లో లేకపోవడమే. కానీ ఫామ్ లేక దారుణంగా ఫెయిల్ అవుతున్న టైంలో విరాట్ తనను తాను ఎలా మార్చుకున్నాడు, ఎలా మళ్ళీ తిరుగులేని బ్యాటర్గా ఎదిగాడు అనేది ఇర్ఫాన్ పఠాన్ రీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ప్లెనేషన్ వింటే నిజంగా విరాట్ని కింగ్ అని ఎందుకంటారో క్లియర్ కట్గా మనందరికీ అర్థమవుతుంది. ఫామ్ పోగొట్టుకుని ఆడే టైంలో ఆఫ్ స్టంప్ కనపడేలా బంతిని డ్రైవ్ చేసేవాడు కోహ్లీ. ఒకవేళ ఆఫ్ స్టంప్ కవర్ చేసి ఆడితే అది కవర్స్లో ఆడటమో లేదంటే స్లిప్స్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోవడమో జరిగేది. ముఖ్యంగా ఇలా ఆఫ్ సైడ్ వచ్చిన బంతులను ఎదుర్కోలేక ఎక్కువగా అవుట్ అయిపోయేవాడు విరాట్. కానీ రీసెంట్గా సఫారీలతో వన్డేల్లో కోహ్లీ దీన్ని కంప్లీట్గా మార్చేశాడు. ఇంకా మాట్లాడితే ఆసీస్తో వన్డే సిరీస్ టైంలోనే మార్చేశాడు. అయితే అక్కడ దురదృష్టం కొద్దీ ఫస్ట్ 2 మ్యాచ్లో డకౌట్ అయినా 3వ మ్యాచ్లో తన అప్డేటెడ్ ఆటతో ముందుకొచ్చి 72 రన్స్తో నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఇక సఫారీలతో వన్డే సిరీస్లో అయితే అదరగొట్టేశాడు. ఇంతకీ విరాట్ తన బ్యాటింగ్లో చేసుకున్న చేంజెస్ ఏంటంటే, ముందుగా ఇనీషియల్ స్టాండ్స్లోనే హాఫ్ స్టంప్ని కవర్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో బంతిపై అటాక్ చేయడానికి ఛాన్స్ దొరికింది. ఇంకేముంది, నిన్న మొన్నటి వరకు ఏ ఆఫ్ సైడ్ బాల్స్కి అయితే అవుట్ అయ్యేవాడో అదే ఆఫ్ సైడ్ బాల్స్ని ఈసారి ఏకంగా బౌండరీల మధ్య బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు రన్ మెషిన్. అలా తన రన్ మెషిన్ అనే పేరుని మళ్ళీ నిలబెట్టుకున్నాడు. మరి విరాట్ బ్యాటింగ్లో వచ్చిన అప్గ్రేడేషన్పై మీ ఒపీనియన్ ఏంటి?